హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు దిశ పేపర్లో వార్తలను చూద్దాం. 3 పార్టీలకు ముగ్గురు ఉన్నారట. తలనొప్పి అయింది వాళ్ళకి. అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి. ఏ పార్టీ ఇంకో పార్టీని మనిషిని చెప్పాలి. అసమ్మతి విషయంలో, పార్టీలో లోకలక విషయంలో ఎవరి వాళ్ళకే ఉంది పెంట. బీఆర్ఎస్ పార్టీలో స్వయంగా కేసీఆర్ గారు కూతురు ఎమ్మెల్సీ కవిత సంచలనమైన వ్యాఖ్యలు, ఉత్తరాలు రాయటం, కామెంట్లు చేయటం, ప్రెస్ మీట్లలో పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా, పార్టీలో ఉన్న కేటీఆర్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇక బీజేపీలో అయితే ఒక ఆయన గోషామహల్ ఎమ్మెల్యే రాజేసింగ్ అయితే డైరెక్ట్ అటాకే, కిషన్ రెడ్డి పైన డైరెక్ట్ అటాకే చేసిండు. మాటల యుద్ధం చేసి రిజైన్ కూడా చేసిండు పార్టీకి. ఆయనది అదే ఉంది. ఇక బీజేపీలో అదే కాక ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఎపిసోడు. ఈటెల రాజేందరు చాలా ఆవేశపూరితంగా షామీర్పేటలో ఒక మీటింగ్ పెట్టి మాట్లాడిండు. ఎవరి దాళ్ళకే ఉంది అక్కడ కూడా. కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలో హామీ ఇచ్చింది. ఆ హామీకి రుజువు ఏంటంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కే. ఆయన ముందే జరిగింది, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఈరోజు ఇద్దరు ఒకటే కుటుంబ సభ్యులు కాబట్టి ఒకళ్ళకి ఇస్తే ఇంకోళ్ళకి ఇయ్యలేమంటే, ఆ రోజు మా కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నది తెలియదా మీకు? మేమిద్దరం అన్నదమ్ములు అనే సంగతి ఆ రోజు తెలియదా? ఇవన్నీ తెలిసే కదా హామీ ఇచ్చింది. మా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి, ఆయనకు తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాలని తెలుసు మీకు. తెలిసి కూడా నాకు హామీ ఇచ్చారు కాబట్టి నాది నాకే, ఆయన ఆయనకి అని చెప్పి ఆయన. ఇది ఎట్లుంటే కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏఐసిసి నుంచి, ఆమె అసలు ముఖ్యమంత్రి గారికి తెలవకుండా పాదయాత్ర ప్రోగ్రాం షెడ్యూల్ చేసింది. పిసిసి అధ్యక్షుడిని ఎంట పెట్టుకొని అది పెద్ద లొల్లైంది. ఇంటర్నల్ వారు మాటల యుద్ధం దాకా పోయింది లోపట. అది కొంత సల్లారింది, దాన్ని షెడ్యూల్ కుదించారు. మళ్ళీ ఇప్పుడు ఈ నెల 24 నుంచి మీనాక్షి నటరాజన్ను పెట్టిన ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు, పిసిసి ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు ఒకటి పెట్టి స్టార్ట్ చేస్తారు. నేను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 2-3 గంటలు సమావేశమయ్యారు. బీసీల రిజర్వేషన్లు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నామినేటెడ్ పోస్టుల ఎంపిక, వీటి గురించి. ఆ సందర్భంలో పటాన్చేదుడి దగ్గర సిగాచి ఫార్మా కంపెనీల అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆ ప్రమాద బాధితులను పరామర్శకి ముఖ్యమంత్రి స్వయంగా తెల్లారి వెళ్ళారు. వెళ్ళి ₹1 కోటి పరిహారం కంపెనీ నుంచి ఇప్పిస్తానని ప్రకటించి వచ్చారు. దాని తర్వాత మీనాక్షి నటరాజన్ గారు వెళ్ళారు. అంటే ఒకవైపు నేను ముఖ్యమంత్రిగా వెళ్ళి పరామర్శించి వాళ్ళకి కావాల్సిందంతా చేస్తుంటే, సమాంతరంగా పరిపాలన చేస్తున్నారా మీనాక్షి నటరాజన్ గారు అని ఆవేదన వ్యక్తం చేశారట ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడి ముందు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎపిసోడ్, ఇది బీజేపీలో ఉన్న ఎపిసోడ్. ఇది బీఆర్ఎస్లో 3 పార్టీలు, ఈరోజు ప్రధాన పార్టీలు 3 పార్టీలకు కూడా ఎవరి వాళ్ళకే కుంపటి తయారై కూర్చుంది. దానికి సంబంధించి ఒక వార్తని బీఆర్ఎస్ నీరుకు పెడుతున్న కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్లో సెగరేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీకి రాజీనామా చేసిన పార్టీ సీనియర్లే టార్గెట్గా రాజాసింగ్ బాణాలు, తమకు అన్యాయం జరుగుతుందంటూ బహిరంగ ప్రకటనలు, సంచలన ఆరోపణలతో ఎప్పటికప్పుడు ట్రెండింగ్లోకి. కేటీఆర్ఏ టార్గెట్గా కవిత విమర్శలు, బీజేపీ సీనియర్లపై రాజాసింగ్ గురి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెటెడ్గా రాజగోపాల్ రెడ్డి, నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంది ఎవరో నాకు తెలుసు. ఇవన్నీ ఆయన కామెంట్ చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి పైన ప్రత్యక్షంగా కామెంట్ చేస్తాడు. మీడియా, సోషల్ మీడియా పైన ముఖ్యమంత్రి చేసిన కామెంట్ల పైన, 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అనే కామెంట్ల పైన, ప్రతి కామెంట్ పైన ఆయన వెంటనే ప్రతిపక్షాల కంటే ముందే కౌంటర్ ఇస్తాడు. ఇది మొత్తానికి 3 పార్టీలు కూడా ముఖ్యమైన నాయకులను టార్గెట్ చేస్తారు. వీళ్ళు టార్గెట్ కూడా ఇది ఒక వార్తగా ఇచ్చారు. 3 పార్టీల్లో ముగ్గురు ఉన్నారని చెప్పి. రైట్. ఇంకోటి, సచివాలయంలో, తెలంగాణ సచివాలయంలో ఐఏఎస్ ఆఫీసర్ల తీరు, ఐఏఎస్ ఆఫీసర్ల కింద స్థాయి, వాళ్ళ కింద పనిచేసే ఎంప్లాయీస్, కింది స్థాయి ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పైన పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులలో చర్చ జరుగుతుంది. ఎట్లా ఉందంటే, యూజ్లెస్ ఫెలో, మైండ్ లేదా సెక్రటరీలో ఐఏఎస్ తిట్లదనమాట ఈ భాష వాడుతున్నట. బూతులు, కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా తోటి ఎంప్లాయీస్ వాళ్ళు. అయితే గీతే మీరు ఐఏఎస్ అయ్యి ఉండొచ్చు. కింద స్థాయి ఎంప్లాయీస్ కూడా కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించి వాళ్ళ ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళని యూజ్లెస్ ఫెలోస్, మైండ్ లేదా యూజ్లెస్ ఫెలో ఇట్లా అని తిట్టే భాష ఐఏఎస్లు. మళ్ళీ ఎవరు? చిన్న ఎంప్లాయీస్ కాదు. ఎవరికి చెప్పుకోవాలి ఎంప్లాయీస్గా? చట్టాన్ని పరిరక్షించాల్సినది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు. హక్కులను పరిరక్షించాల్సింది ఐఏఎస్ ఆఫీసర్లు.
ఐపీఎస్ ఆఫీసర్లు. అట్లాంటి వాళ్ళే కింద ఎంప్లాయీస్ని నీచంగా చూసి అవమానకరంగా అవమానించే పరిస్థితి ఉంటే ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితుల్లో ఈరోజు సచివాలయంలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులు బీపీలు షుగర్లు తెచ్చుకొని రోగాల బారిన పడుతున్నారు టెన్షన్కి. కొంతమంది అయితే లీవ్ పెట్టి లాంగ్ లీవ్ వెళ్ళిపోతున్న పరిస్థితి. ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో దిక్కు దోచని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అసోసియేషన్లను సంప్రదించే పరిస్థితి. ఈరోజు అసోసియేషన్లు కూడా నోరు తెరిచి డిమాండ్ చేసి అడిగే పరిస్థితి లేదు. వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్ళకు ఉన్నాయి. ఇది సచివాలయంలో జరుగుతుందట. కింది స్థాయి ఉద్యోగుల పట్ల పరుష పాదయాలను ఛాంబర్లకు వెళ్లాలంటేనే జంకుతున్న సిబ్బంది. టెన్షన్తో రోగాలు చుట్టుముడుతున్నాయని ఆవేదన తట్టుకోలేక సెలవులో వెళుతున్న కొందరు ఎంప్లాయీస్, అసోసియేషన్ ఆశ్రయించిన ఉద్యోగులు సీఎంకు ఫిర్యాదు చేసే యోచనలో స్టాఫ్. యూజ్లెస్ ఫెలో మైండ్ లేదా సర్కారుకు ఆదాయం సమకూర్చే విభాగానికి సంబంధించి సెక్రటరియట్లో బాధ్యతలు చూస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ఉద్యోగుల పట్ల రొటీన్గా ఉపయోగించే పదాలు ఇవి. ఆయన ఒక్కరే కాదు, సెక్రటరీలో అనేక మంది ఐఏఎస్లు కింది స్థాయి ఆఫీసర్లు కింది స్థాయి సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు చర్చ జరుగుతుంది. బ్యూరోక్రాట్స్ల తిట్లు వినలేక చాలామంది ఎంప్లాయీస్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అని చెప్పి ఒక వార్తని. ఇది సర్కారుకు ఆదాయాన్ని సమకూర్చే శాఖట. అంటే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్సైజ్ శాఖ ఉంటుంది. ఇట్లాంటి శాఖలు సర్కారుకు ఆదాయాన్ని ఇస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన సెక్రటరీలు తిట్ల దండకం చూస్తే కింది స్థాయి సిబ్బంది ఆయన ఛాంబర్లో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి, జంకే పరిస్థితి, బీపీలు షుగర్లు వచ్చిపోయే పరిస్థితి. ఇక అసలు తట్టుకోలేని పరిస్థితుల్లో రాజీనామాలు సెలవు పెట్టి పోవాల్సిన పరిస్థితి ఏర్పడదట. దీనిపైన ఈవెన్ ముఖ్యమంత్రికి సీఎస్కి కూడా కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధమవుతుందట. చేయాలి, సిద్ధం కాదు. ఎవరైనా ఉద్యోగస్తులు, ఐఏఎస్ అయితే పెద్ద కొమ్ములు ఉంటాయా, ఐపీఎస్ అయితే పెద్ద కొమ్ములు ఉంటాయా? కింది స్థాయి ఉద్యోగం అయినా పై స్థాయి ఉద్యోగం అయినా మొత్తం చేసేది ప్రభుత్వానికి సంబంధించిన సర్వీసే. జీతాలు తేడా ఉండొచ్చు, హోదా తేడా ఉండొచ్చు, ఆత్మగౌరవం విషయంలో, పరువు విషయంలో, అభిమానం విషయంలో ఎవరికి వాళ్ళతో ఇండిపెండెన్స్ ఉంటుంది. మీ కింద పని చేస్తున్న అధికారం అంటే అంత అలుసు ఉండి ఏది పడితే అది తిట్టడం అంటే మీ జీతగాళ్ళు కాదు వాళ్ళు. ప్రభుత్వానికి నువ్వైనా ఆయనైనా ప్రభుత్వానికి జీతగాళ్ళు. కింది స్థాయి ఎంప్లాయ్ అయినా పై స్థాయి ఎంప్లాయ్ అయినా ప్రభుత్వం ప్రజలు కట్టే ట్యాక్సులతో ప్రభుత్వం నడుతుంది. ప్రభుత్వం ఇచ్చే జీతాలతో, ప్రజలు ఇచ్చే ట్యాక్సులు జీతాలతో మీరు ఏ ఆఫీసర్ అయినా ఆ జీతాలు తీసుకొని. కాబట్టి ప్రజలకి ప్రభుత్వానికే జీతగాళ్ళు తప్ప మీ కింద పనిచేసే ఎంప్లాయీస్ మీకు జీతగాళ్ళ కింద, మీ సొంత జీతగాళ్ళ కింద, మీ బానిసల కింద, మీ కట్టు బానిసల కింద వ్యవహరించినట్టు చేస్తే వాళ్ళపైన తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సీఎస్ గారు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాపాలన అంటున్నారు. ఆ ప్రజాపాలనలో ఈ ఎంప్లాయీస్ కూడా ప్రజలే. సెక్రటరియట్లో పనిచేసే కింది స్థాయి ఎంప్లాయీస్ కూడా మీరు అంటున్న ప్రజాపాలనలో ఉన్న ప్రజలే. కాబట్టి ఆ ప్రజల్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆత్మామానాన్ని కాపాడాలి. అట్లాంటి ఆ దురుసుగా ప్రవర్తించి ఒకళ్ళు ఇద్దరు ఆఫీసర్ల పైన చర్యలు కఠినంగా తీసుకుంటే ఇంకొకళ్ళు అట్లాంటి చేయరు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇది వార్త దిశకు సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. నేడు రేపు ఎల్లుండి వర్ష బీభత్సం అట. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో కొన్ని జిల్లాలలో ఈరోజు రేపు సెలవులు ప్రకటించిన స్కూళ్ళకి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయట. భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు. హైదరాబాదు నగరంలో అయితే హాఫ్ డే స్కూల్స్కి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే చాలా డేంజర్ పొజిషన్లో ఉందట. వర్షాలు చాలా అలర్ట్గా ఉండాలి. పిల్లల్ని పంపించేటప్పుడు కానీ ఏం కొంపలు మునిగి 2 రోజులు స్కూల్కి పోతాయి. కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వరదలు వచ్చే అవకాశం ఉంది. మధ్యలో చిక్కుకోకుండా ఉండటానికి అందుకే సెలవులు ఇచ్చారు కొన్ని జిల్లాల్లో. హైదరాబాద్లో అయితే హాఫ్ డే సెలవులు ఇచ్చారు. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓరుగల్లు అతలాకుతలం, భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం, 2 మృతి, 2 గల్లంతు. అప్రమత్తంగా ఉండండి. ఎడతెరిపి లేని వానతో స్తంభించిన జనజీవనం. వరంగల్ నగరంలో ఇంట్లోకి చొచ్చుకొని వచ్చిన వరద నీరు. నీటిలో మునిగి వృద్ధురాలు మృతి. జనగామ పెద్దవాగులో కొట్టుకొచ్చిన మృతదేహం. నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. 5 జిల్లాల్లో పాఠశాలకు సెలవులు. హైదరాబాద్లో ఉదయం తరగతులు మాత్రమే. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్. హైడ్రా సూచన. వరంగల్ అతలాకుతలం అవుతుంది. ఇదే వర్షం హైదరాబాద్లో వస్తే హైదరాబాద్ మునిగిపోద్ది. వరంగల్లోనే ఆ పరిస్థితి ఉందంటే
కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ సిఎస్ కానించి కింద ఉన్న ఆఫీసర్లు కానీ మొత్తం కూడా ఇదే పని మీద ఉండాలి. మీ పాదయాత్రలు, మీ పంచాయతీలు, మీ గొడవలు పక్కన పెట్టి 4-5 రోజులు ఈ పని మీదనే ఉండాలి. చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. మీరు కరెక్ట్గా ముఖ్యమంత్రి, సిఎస్ గారు ఇలాంతా కూర్చొని కరెక్ట్గా సమన్వయం చేసి మానిటర్ చేయకపోతే చాలా వరదలో నష్టపోయే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే జరిగింది. ఖమ్మం నగరంలో మున్నేరు బ్రిడ్జి కొట్టకపోద్దా, ఉంటుందా, అసలు ఖమ్మం ఉంటుందా, టౌన్ మునిగిపోద్దా అనే పరిస్థితి, చాలా ఇండ్లు మునిగి, చాలా స్కూళ్ళు మునిగి, చాలా జన నష్టం కూడా జరిగింది. కొట్టకపోయిన పరిస్థితి, కనీవిని ఎరగని రీతిలో వరద వచ్చింది. అది ఒక మనకి గుణపాఠం ఉంది, కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి మీరు ఏదో ఒక రివ్యూ చేసి వదిలేయకుండా అతలాకుతలమైంది కాబట్టి అలర్ట్ ఉండండి అని ఒక మెసేజ్ ఇచ్చి అధికారులకు వదిలేయకుండా మీరు కూడా అలర్ట్ ఉండాలి. 24/7 మంత్రులు, ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు దీనిపైన అలర్ట్ ఉండే తప్ప మీరే చెప్తారు రెడ్ జోను, రెడ్ అలర్ట్ వచ్చింది అని చెప్పి. కాబట్టి తప్పనిసరిగా వరంగలే కాదు, హైదరాబాద్ కూడా చాలా డేంజర్ పొజిషన్. వరంగల్లో నిన్న కురిసిన వర్షంలో హాఫ్ కంటే ఇంకా సగం పడ్డా కానీ హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి. అటు వరంగల్ కాదు, మొత్తం తెలంగాణలో ఇప్పుడు రెడ్ అలర్ట్ అన్నట్టే. మీరు ప్రకటనలకు పరిమితం కాకుండా రివ్యూ చేసి వదిలేయకుండా మొత్తం ఫోర్స్లో ఉండాలి. ఉంటేనే ఏమన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్. ఓట్ల చోరీపై సినిమా ఇంకా ఉందట. ఒక వ్యక్తికి ఒక ఓటు విధానం రాజ్యాంగానికి మూలస్తామో ఈసీ అమలు చేయడం లేదు, అందుకే మేము రాజ్యాంగ రక్షణకు పోరాడుతున్నాం అని రాహుల్ గాంధీ చెప్తుండు. లోక్సభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని అభిషేక్ బెనర్జీ, ఎస్ఐఆర్పై సుప్రీం విచారణ, చనిపోయారని ఈసీ పేర్కొన్న ఇద్దరిని కోర్టుకు తెచ్చిన యోగేంద్ర. మొత్తానికి ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల సంఘం పరువుని సుప్రీంకోర్టులో నెట్టనిలు తీశారు కాంగ్రెస్ పార్టీ. 2 వ్యక్తులు చనిపోయారని ఓటర్ లిస్టులోంచి తొలగించిందంటే ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ చనిపోయినారు అని ఓట్లు తొలగించిన ఓటర్లను తీసుకొచ్చి సుప్రీంకోర్టు బెంచ్ ముందు నిలబెట్టారట. దీంతో సుప్రీంకోర్టుకి చాలా అనుమానాలు వచ్చినాయి. ముందు అనుమానాలు లేకుండా, అపోహలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. వాస్తవంగా ఇంత పెద్ద ఎత్తున 300 మంది ఎంపీలు ఢిల్లీ పార్లమెంట్ నుంచి బయటకు వచ్చారు, నిరసన వ్యక్తం చేశారు ఢిల్లీ రోడ్ల మీద. 300 మంది ఎంపీలు అంటే మాటలు కాదు. అంటే మన భారతదేశంలోని ఎంపీల్లో దాదాపు సగం మంది, రాజ్యసభ అయితే లోక్సభ అయితే ఉన్న ఎంపీలలో 750 మంది ఉంటారు, పైన ఉంటారు. వాటిలలో సగం మంది రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, ఓట్లు, ఎలక్షన్ నిర్వహణ ఇదే ప్రజాస్వామ్యానికి పునాది. వాస్తవంగా అసలు ఆ పునాదే చక్కగలేనప్పుడు బిల్డింగ్ ఎక్కడ ఆగిద్ది, ప్రజాస్వామ్యం ఎక్కడ నిలబడింది అనే దానిపైన గొడవ చేస్తుంటే, నిరసన వ్యక్తం చేస్తుంటే, దానిపైన ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ, ఎన్నికల కమిషన్ కానీ స్పందించే తీరు వెటకారంగా వెకిలి ఉంది. రాహుల్ గాంధీ గారు కర్ణాటక రాష్ట్రంలో మహదేవ్పూర్ అనే కాన్స్టిట్యున్సీలో 1,250,000 ఓట్లు అదనంగా నమోదైనాయి అని ఆయన ఆన్ ఫిగర్ చెప్పారు. దానిపైన ఎలక్షన్ కమిషన్ వెటకారంగా మీరు అఫిడవిట్ ఇవ్వండి అంటారు, లేకపోతే రుజువు చేసుకోండి. ఎట్లున్నాయంటే పెట్టింది మీరు, రుజువు చేయాల్సింది మీరు. అంటే మీరు ఈరోజు 140 కోట్ల మంది భారతదేశంలో ఉన్న ప్రజలు అనేక అనుమానాలని, అనేక ప్రశ్నలను వేస్తారు. ప్రశ్న వేసిన ఒక వ్యక్తినల్లా మీరే నిరూపించుకోండి అంటే మీరు దేనికి ఉందిగా? ఎన్నికల కమిషన్ ఉన్నది దేనికి? మీరు ట్రాన్స్పరెన్సీగా ఉన్నారా లేదా, నిష్పాక్షికంగా పనిచేస్తారా లేదా అనేది భారతదేశం ముందు పెట్టాల్సిన పరిస్థితి మీకుంది. ఈరోజు మీరు ప్రజల్లో ఉన్న అనుమానాలని నివృత్తి చేయాల్సిన అవసరం మీకుంది, బాధ్యత మీకుంది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. చనిపోయారా అని చెప్పి మీరు ఓట్లు తొలగించి సుప్రీంకోర్టు దాకా వచ్చిన తర్వాత కూడా క్రాస్ చెక్ కూడా కనీసం చేసుకోకుండా ఎస్ నిజంగానే చనిపోయారని మీరు తలూపే పరిస్థితి ఉంటే భారత ఎన్నికల సంఘం ఏం పని చేస్తున్నట్టు సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత, సరే క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు అంటే అది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి అనుకోవచ్చు. కోర్టులో ఒక పిటిషన్ వేశారు, చనిపోలేదు మేము ఉన్నామని వేసిన తర్వాత కూడా లేదు చనిపోయారంటే వాళ్ళే వచ్చి లేదు మేము చనిపోలే బతికున్నాం అనేది చెప్పుకునే పరిస్థితి ఉందంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా నిలబడుతుంది, ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి అనేది ఇదే ఉదాహరణ. ఇక దీనికంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇది ఇంకా సినిమా చాలా ముందుంది అని నిన్న రాహుల్ గాంధీ ఇంకొక ప్రకటన చేసిండు. మరి సినిమాలో ప్రజాస్వామ్యం నిలబడిద్దా, మళ్ళీ ఎగతాళి హేళన చేస్తారా చూడాలా. వెలుగు పేపర్ చూద్దాం. స్థానిక ఎన్నికలకు సై అట,
రిపోర్టులు రెడీ చేస్తున్న అధికారులు ఇప్పటికే పీసీసీ చీఫ్తో రేవంత్ రెడ్డి మంత్రాలు, రేపు పంచాయతీరాజు డిపార్ట్మెంట్ అధికారులతో సీఎం మీటింగ్ అట, అన్ని వివరాలతో హాజరు కామని చెప్పారట. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా దూకుడుగా వ్యవహరిస్తుండు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వాస్తవం కూడా కింది స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీలు కూడా ఈరోజు ఎన్నికలు అవసరం. వాస్తవంగా 1.5 year అయింది, వాళ్ళకు రూపాయి నిధులు రావట్లే. ట్రాక్టర్లో డీజిల్కి కూడా అప్పు తెచ్చి పెట్టాల్సిన పరిస్థితి సెక్రటరీలో, గ్రామ పంచాయతీ సెక్రటరీలు. ఎన్నికలు నిర్వహిస్తే కానీ కేంద్రం నుంచి డబ్బులు రావు. ఎన్నికలు లేరు, సర్పంచులు లేరు, ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది, డబ్బులు లేవు. ఈరోజు ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడ అంటే మెయింటెనెన్స్కి లేదు, పైసలు లేవు పరిస్థితి. కానీ ఇంకొక వైపు ప్రభుత్వం కామన్ డిక్లరేషన్ అని చెప్పింది కాంగ్రెస్, 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి, అది కొలిక్కి రాని పరిస్థితి. అనివార్యంగా బీసీలకు రిజర్వేషను కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు నిర్వహించే పరిస్థితి హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి. దాన్ని చూపించి ఎన్నికలకు పోవడానికి అయితే రెడీ అయినట్టే ఉంది. ఇక బీసీలకు రిజర్వేషన్లు అనేది అయిపోయినట్టు, ఆ చాప్టర్ క్లోజ్. ఇక ఆ చాప్టర్ క్లోజ్ ఇప్పుడైతే కోర్టులో ఉంది కాబట్టి కోర్టు పరంగా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలి కాబట్టి పెట్టి ఇక దాన్ని మర్చిపోతారు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే 2028 ఎన్నికలప్పుడు గుర్తొస్తుంది వీళ్ళకి. ఇంకా అప్పటిదాకా బీసీలు లేదు, రిజర్వేషన్ లేదు, అన్ని సంఘాలు మూలపడతాయి, ఈ ప్రభుత్వం మూలపడితే అన్ని పార్టీలు కూడా దీని గురించి మాట్లాడవు. కేవలం పంచాయతీ ఎన్నికలు జరిగే వరకే ఈ చర్చ, ఈ హంగామా, ఈ ఆందోళన, తర్వాత ఏముండదు. రైట్. వామన్రావు దంపతుల హత్య కేసు సిబిఐకి అప్పచెప్పారు. ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు ఈ కేసులో సమగ్ర దర్యాప్తు అవసరమని వ్యాఖ్య. మర్డర్కు సంబంధించిన వీడియోలు, పత్రాలు అందజేయాలని ఆదేశం. పిటిషనర్కు భద్రత కల్పించాలని సూచన. వామన్రావు దంపతుల హత్య 2021 ఫిబ్రవరిలో జరిగింది. పెద్దపల్లి జిల్లాలో రామగిరి మండలం దగ్గర ఒక ఊరిలో హైవే మీద, రోడ్డు మీద ట్రావెల్ చేస్తుంటే ఇద్దరు భార్యాభర్త వెహికల్లోంచి గుంజి బయటికి నడి రోడ్డు పైన కత్తులతో చంపేశారు. సినిమాలో కంటే అత్యంత దారుణంగా. ఇద్దరు అడ్వకేట్స్, ఇద్దరు న్యాయవాదులకే రక్షణ లేని పరిస్థితి. రాజకీయ నాయకులు వాళ్ళ దందాలకు అడ్డం వస్తే, ఒకళ్ళు రాజకీయ నాయకుల దందాలకి అడ్వకేట్లో లేదా ఇంకొకళ్ళు సిటిజన్స్ అడ్డం వస్తే కత్తులతోని మెడకాయలు కట్ చేసి చంపే పరిస్థితి. ఇది బంగారు తెలంగాణలో జరిగింది. మనకి కేసీఆర్ పరిపాలనలో బంగారు తెలంగాణ అంటారు కదా, ఆ బంగారు తెలంగాణలో జరిగితే అప్పుడు ఆయన అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్. ఎవరు దీంట్లో అభియోగం మధుకర్, పుట్టా మధుకర్ అట. ఆయన పేరు స్వయంగా చనిపోతూ వామన్రావు ఆడియో రికార్డ్ చేసిండు. మమ్మల్ని చంపింది పుట్టా మధుకర్, దీని అనకుండాని మా అనుమానం ఉంది అని చెప్పి. ఆయన పేరు ఎఫ్ఐఆర్లో లేదు. ఇది మన పోలీసుల పనితీరు. ఛార్జ్షీట్ వేశారు. 2021 ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగితే మేలో ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్లో పుట్టా మధుకర్ పేరు లేదు. ఎంత అద్భుతంగా విచారణ చేశారు, ఎంత అద్భుతంగా విచారణ ముగించారు అనేది దీనికి ఉదాహరణ. దీనిపైన పుట్టా మధుకర్ తండ్రి ఈ వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాడు. పాపం కోర్టుకు వచ్చిండు, హైకోర్టుకి. ఇది తప్పు, అసలు ఎవరినైతే మేము ఆరోపణ చేస్తున్నాం ఆయన పేరే లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఏమి ఇన్వెస్టిగేషను, ఇది తప్పు అని హైకోర్టు పోతే హైకోర్టు కూడా వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్పింది. దాని తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టుకి అది నిన్న వాదనలు జరిగిన కోర్టులో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి హత్య కేసును సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగించింది. ఇది ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టులో గట్టు కిషన్ రావు, గట్టు వామన్రావు తండ్రి ఒక వీడియోని సుప్రీంకోర్టుకు ప్రజెంట్ చేసింది గతంలో. సుప్రీంకోర్టు పోయిన తర్వాత ఆ వీడియోలో వాంగ్మూలం ఉంది. ఎవరైతే డెత్ అవుతున్న వామన్రావు వాంగ్మూలం ఇచ్చిండు, డెత్ వాంగ్మూలం, మరణ వాంగ్మూలం అంటారు దాన్ని. ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిండు, దీని వెనక పుట్టా మధుకరే ఉండి మమ్మల్ని బెదిరించిండు, చంపుతున్నాడు, చంపింది ఈరోజు ఆయనే అని చెప్తే ఆ వీడియోని హైడ్ చేశారు. ఆయన ఆ వీడియో పట్టపోయి కిషన్ రావు కోర్టుకు అప్పచెప్తే కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. ఈ వీడియో వాళ్ళు చెప్తున్న వీడియో కరెక్టా కాదా చెప్పండి అంటే కరెక్టే అని అనివార్యంగా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకోనప్పుడు ప్రభుత్వం తరపున, పుట్టా మధుకర్ తరపున వాదిస్తున్న అడ్వకేట్లు మీ ఇష్టం సార్, ఏ డిసిషన్ తీసుకున్నా ఓకే, మళ్ళీ పునర్విచారణ చేపిస్తున్నా ఓకే, లేదంటే సిబిఐకి అప్పచెప్తానన్నా ఓకే అంటే సిబిఐకి అప్పచెప్పింది ఆ కేసుని. సంచలనమైన కేసు. అంటే మన పోలీసులు, మన ప్రభుత్వాలు, మన పార్టీల యంత్రాంగం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే క్రిమినల్స్ని తప్పించడానికి అనేది ఇది ఒక ఉదాహరణ. స్వయంగా అడ్వకేట్లనే చంపే పరిస్థితి ఉంటే ఇక సామాన్య పౌరుడికి రక్షణ ఎక్కడిది? సరే చంపారు, చంపిన తర్వాత ఆయన చంపినోడిని శిక్షించే కార్యక్రమం మన వ్యవస్థలో ఉందంటే లేదు. 2021 ఎక్కడ, 25 ఎక్కడ, 4 years అయింది.
4 ఇయర్స్లో కనీసం ఎఫ్ఐఆర్లో పేరు లేదు, చంపించిన వ్యక్తిది అనేది ఆయన చెప్తుండు. పుట్టా మధుకరు పైన అనుమానం ఉందని వాళ్ళ తండ్రి కూడా పిటిషన్ వేసిండు. ఇది ఒక వార్త వామన్ రావు దంపతులకు సంబంధించి. సాక్షి చూద్దాం. 72 గంటల హై అలర్ట్ అట. 3 రోజులు ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు రద్దు. భారీ వర్ష సూచన నేపథ్యంలో సీఎం ఆదేశాలు. స్కూళ్ళు కాలేజీలకు సెలవులపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి. ఐటీ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి, బయటకు రావద్దని చెప్పి ఒక వార్తని. ఖజానా కొల్లగొడదామని చెప్పి నిన్న చందానగర్లో ఖజానా జ్యువెలరీస్లోకి ఎర్లీ మార్నింగే షాప్ ఓపెన్ చేస్తారో లేదో 10:30కి వచ్చారట. తుపాకులు పెట్టి కాల్ చేసి ఆ మేనేజర్ని బెదిరించి లాకర్ కీస్ ఇవ్వంటే ఇవ్వలేదట. అయినా కానీ కాలుకో చేయికో కాల్పులు చేశారట. మొత్తం కొన్ని ఆభరణాలు దొరికినట్టు అద్దాలు పగలగొట్టి ఎత్తపోయారట. మొత్తం ట్రేస్ చేశారు. సంగారెడ్డి వైపు పోతుంటే వాళ్ళని పట్టుకున్నారు. సీసీ కెమెరాని బేస్ చేసుకొని. అంటే హైదరాబాద్లో తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉందనేది అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో సంగారెడ్డి ప్రాంతంలో ఒక రియల్టర్ని కారులోనే పొడిచి చంపారు. ఇక మహిళలపైన దాడులు, మహిళలు భర్తలపైన దాడులు, ఇవన్నీ చూస్తుంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ యంత్రాంగం పనితీరు ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది. డైరెక్ట్గా ఖజానా జ్యువెలరీస్ అంటే చిన్న సన్న షాప్ కాదు, చాలా పెద్దగా ఉంటుంది షాపు. సీసీ కెమెరాలు ఉంటాయి, ఫుటేజ్ ఉంటుంది, మానిటరింగ్ అంతా ఉంటుంది. అట్లాంటి షాపులోకి వచ్చి కాల్పులు జరిపి, తుపాకులు తీసుకొని కాల్పులు జరిపి చేసే పరిస్థితి అంటే ప్రజల ఆస్తులకి, ప్రజల ప్రాణాలకి ఏ మేరకు రక్షణ ఉంది, తెలంగాణలో శాంతి భద్రతలు ఎట్టా ఉన్నాయనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. రేవంత్ను సీఎం చేశారుగా, మా అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవి ఉంటే తప్పేంటి అంటుండు. అంటే ఆయన అర్థం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధరానదములు. వెంకటరెడ్డి గారు కావాల్సిన ముఖ్యమంత్రిని సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు కదా, మాకిద్దరికి మేము ముఖ్యమంత్రి పదవిని మా కుటుంబం త్యాగం చేసిందని ఆయన ఫీలింగ్. చేసిన తర్వాత మాకు ముఖ్యమంత్రి కోల్పోయిన తర్వాత, త్యాగం చేసిన తర్వాత మాకు మంత్రి పదవులు ఇద్దరికి ఇస్తే తప్పేంటి? ప్లస్ నాకు హామీ ఇచ్చారు. నాకు హామీ ఇచ్చే రోజు నా అన్న ఒకడు ఉండని తెలుసు, ఆయన సీనియర్ నాయకుడు అని తెలుసు, ముఖ్యమంత్రి రేసులో ఉండని తెలుసు, ఆయనకు కూడా మంత్రి పదవి అనివార్యంగా ఇవ్వాల్సి వస్తుందని తెలుసు. అయినప్పటికీ నాకు ఇచ్చారంటే ఇది తెలవకి ఇచ్చింది కాదు, తెలిసే ఇచ్చారు. ఇచ్చిన అధిష్టానం బాగానే ఉంది, మధ్యలో అడ్డుకుంటున్నారు అని చెప్తుండు. రేవంత్ రెడ్డి అడ్డుకుంటుండ అనేది ఆయన ఇండైరెక్ట్గా చెప్తా ఉండు. మొత్తానికి ఆయన మంత్రి పదవి కోసం ఆయన పాటలు ఆయన పడుతుండు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. మన తెలంగాణ ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.